అవకాశం వస్తే ఇందులో కూడా మీరు కొత్త అభ్యర్థులకు టెట్లో అవకాశం ఇచ్చారు. కానీ టెట్కు డిఎస్సికి మధ్యలో ఎన్ని రోజులు మీరు అవకాశం ఇచ్చారు? కనీసం యాజ్ పర్ రూల్ 45 days మాకు అవకాశం ఇవ్వాల్సి ఉంటుంది. దాన్ని కూడా అతిక్రమించి మీరు 30 రోజులు మాత్రమే అవకాశం ఇచ్చారు. డిఎస్సి సిలబస్ మీరు చూడండి, అది ఎక్కడి నుంచి దాదాపు సివిల్స్ లెవెల్లో ఆ సిలబస్ ఉంది. ఆ సిలబస్ ను చదవడానికి ఆ సమయం సరిపోదు. ఇంకొకటి టెట్ లో కూడా మీరు నార్మలైజేషన్ చేయకుండా పెద్ద అన్యాయమే చేసారు మా అభ్యర్థులకి. దాన్ని కూడా మేము నోరు మెదిపినా కూడా మా తరపున దీక్ష చేసేటువంటి జెర్సన్ అన్న వీళ్ళ ఎవరైతే మా నిరుద్యోగుల తరపున ఉన్నటువంటి వాళ్ళు అడిగినప్పటికీ కూడా మీరు దానిపై స్పందించడం జరగలేదు. ఇప్పటికైనా పరీక్షలు మాకు డిఎస్సి ఎగ్జామ్ అనేది ఖచ్చితంగా వాయిదా వేయాల్సి ఉంటుంది. లేకపోతే ఈ ఉద్యమాన్ని ఉధృతం చేయడంలో డిఎస్సి అభ్యర్థులు వెనకాడబోరు. రేపటికి రేపు మేము మినిస్టర్ క్వార్టర్స్ ని ముట్టడించే ప్రయత్నం తప్పకుండా చేస్తాం. ఇది ప్రభుత్వానికి చేరవేసే దిశగా మేము మా ఉద్యమాలను ఆపకుండా ముందుకెళ్లడం జరుగుతుంది. 15 రోజులు మాత్రమే మాకు సమయం ఉంది. ఇంకొక వారం రోజులైతే మాకు హాల్ టికెట్స్ కూడా డౌన్లోడ్ అయితే మళ్ళీ అప్పుడు అడిగితే మేము ఆల్రెడీ మాకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది వెళ్ళిపోయింది, మేము దాన్ని వెనక్కి తీసుకోలేం. ఇప్పటికీ అధికారులు చెప్తున్నటువంటి మాట ఏంటిదంటే మేము ఆల్రెడీ ఎగ్జామ్ సెంటర్స్ బుక్ చేసినాం కాబట్టి మేము వాటిని వెనక్కి తీసుకోవడం జరగదు అని చెప్తున్నారు. కానీ సార్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కావచ్చు, పక్క రాష్ట్రం ఇప్పుడు ఉన్నటువంటి విడిపోయినాక పక్క రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ కావచ్చు, ఇంతకు ముందు కేరళ రాష్ట్రం కావచ్చు, అన్ని రాష్ట్రాలలో విద్యార్థులకు నిరుద్యోగులకు డిఎస్సి అభ్యర్థులకు ఖచ్చితంగా న్యాయం జరిగింది. మీరు విద్యా నిపుణులతో కావచ్చు, న్యాయ నిపుణులతో కావచ్చు, మీకు నిరుద్యోగుల తరపున పదవులు పొందినటువంటి ఎమ్మెల్సీలు కావచ్చు, పరిషత్ చైర్మన్లు కావచ్చు, మీ దగ్గర ఉన్నటువంటి వాళ్ళతో మీరు ఒకసారి సలహాలు సూచనలు తీసుకునేటువంటి ప్రయత్నం చేయండి. ఎందుకంటే ఇప్పటికీ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న ముఖ్యమంత్రి గారి మీద మాకు చాలా నమ్మకం ఉంది కాబట్టి మేము శాంతియుత నిరసన ఈ రోజు వరకు చేసినాం డిఎస్సి అభ్యర్థులం. కానీ రేపటి నుంచి ఉద్యమాన్ని ఉధృతం చేయడంలో వెనకడుగు మేము వేయబోము. ఖచ్చితంగా ఈ ఉద్యమాన్ని ఉధృతం చేస్తాం. మినిస్టర్ క్వార్టర్స్ ని ముట్టడి చేయడంలో మాత్రం దీన్ని మాత్రం వెనక్కు తీసుకునే అంశం అయితే లేదు, ప్రసక్తే లేదు. టెట్ నార్మలైజేషన్ చేయలేదు, అది కూడా చేయాలి. డిఎస్సిలో మీరు చెప్పారు మేము అధికారంలోకి వచ్చినాక 25,000 పోస్టులతో మెగా డిఎస్సి అనేది విడుదల చేస్తామని చెప్పారు. మీరు చెప్పినటువంటి మాట కూడా ఇంతవరకు మీ హామీ అమలవ్వలేదు. అది పోగా 11,060 పోస్టులు మాకు విడుదల చేయడం జరిగింది. అది కూడా సమయం ఇవ్వకుండా మీరు ఎగ్జామ్ పెడుతున్నారు. టెట్ అయిపోయినాక హెచ్డబ్ల్యూఓ ఎగ్జామ్ జరిగింది, దాని తర్వాత డిఏఓ ఎగ్జామ్ జరిగింది, దాని తర్వాత ఇప్పుడు మళ్ళీ డిఎస్సి అంటున్నారు. ఇన్ని ఎగ్జామ్స్ పెట్టుకుంటూ పోతే సార్ మేము ఏం రోబోలం కాదు, లేకపోతే చదువుకోవడానికి వచ్చినాం. కనీసం మాకు తినడానికి తిండి కూడా పోవట్లేదు. చాలా మానసికంగా మేము లోను కావడం జరుగుతా ఉంది. ఎన్నో ఆత్మహత్యలకు, ఎన్నో చావులకు కారణం అవుతున్న అంశాలు ఇవి సీరియస్ గా తీసుకోండి. మీరు పార్టీ అంశాలను ఎంత సీరియస్ గా తీసుకుంటారో. ఈ రోజు తెలంగాణ రాష్ట్రం అంటేనే విద్యార్థుల ఆర్తనాదాలు, వాటినే మీరు పట్టించుకోకపోతే రాష్ట్రంలో రాజకీయ అంశాల మీదనే మీ ఫోకస్ ఉంటే విద్యార్థుల మూల స్తంభాలు అనేవి ఎక్కడి నుంచి నిలబడతాయి? విద్యా వ్యవస్థకు మూల స్తంభాలైనటువంటి టీచర్లు, ఉపాధ్యాయ వృత్తి అయినటువంటి డిఎస్సి ఎగ్జామ్ మీద మీరు ఫోకస్ ఎందుకు కనబరచడం లేదు? విద్యాశాఖ మంత్రిత్వ శాఖ మీ దగ్గరే ఉంది కాబట్టి మీరే నిర్ణయం తీసుకోవాలంటున్నారు అందరూ. మిమ్మల్ని దయచేసి మేము వేడుకుంటా ఉన్నాం, మా డిఎస్సి అభ్యర్థులకు న్యాయం చేయండి. ఈ న్యాయం గనక మీ నుంచి మాకు రాకపోతే విద్యార్థుల ఉద్యమం టీజీపీఎస్సీ ముట్టడి కాకుండా దాన్ని తలపించే విధంగా ముట్టడి ఉంటది అని కూడా మేము ప్రకటిస్తా ఉన్నాం ఈ వేదికగా. డిఎస్ అభ్యర్థుల ఎగ్జిట్ పోల్ నిర్వహిస్తే అందులో 80% మంది డిఎస్ అభ్యర్థులు వాయిదా వేయాలని చెప్పారు. దాన్ని కూడా పెడచెవిన పెట్టి ఓన్లీ గ్రూప్ 2 అభ్యర్థులను వాయిదా వేయడం చాలా బాధాకరం అనిపిస్తుంది. టీజీపీఎస్సీ ముట్టడిలో దాదాపు 60% మంది డిఎస్ అభ్యర్థులను కలిసి మేము ముట్టడించినాం, ఇద్దరం కలిసి. అయినా కానీ ఓన్లీ గ్రూప్ 2 అభ్యర్థులకే న్యాయం చేయడం అనేది మేము చాలా బాధాకరమైన విషయం ఇది. సో మాకు వెంటనే డిఎస్సి వాయిదా వేసి మెగా డిఎస్సి నిర్వహించాలని మేము కోరుతున్నాం. ఈరోజు డిఎస్సి విద్యార్థులు, ఆస్పిరెంట్స్ అందరూ కూడా కమిషనర్ను కలవడం జరిగింది. మరి వాళ్ళ ఎగ్జామ్స్ పోస్ట్పోన్ చేయాలని, టెట్కు డిఎస్కు మధ్యలో కనీసం 45 రోజుల టైం ఇవ్వాలని చెప్పేసి అడిగారు. కానీ ప్రభుత్వం ఎందుకో అన్ని లీకులు ఇస్తూ ఉంది. మరి ఈరోజు మీరు ఇమీడియట్గా అకాడమిక్ ఇయర్కు ఇప్పుడు పెట్టే వాళ్ళని ఏమో అందియారు. మీరు అంత శుద్ధి మీ దగ్గర లేదు కూడా.
మీరు ఏం అందించినా నెక్స్ట్ అకాడమిక్ ఇయర్కి అందుతారు. ఇంకోటి ఏంటంటే ఈరోజు సిలబస్ చాలా హెవీ సిలబస్. అది మేము ఇవాళ మీరు ఏర్పాట్లు చేస్తున్నా అని కమిషనర్ గారు అంటున్నారంట. కానీ మేము మొత్తం బట్టి దాదాపు 15-20 రోజులకి వెళ్ళి మేము చీఫ్ సెక్రటరీకి, ముఖ్యమంత్రి గారికి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. మీకు అన్నీ తెలుసు. కానీ ఎందుకో టైం టు టైం అంటే ఈ ఒక ఎగ్జామ్ వెంబడి ఒక ఎగ్జామ్ పెట్టేసి నిరుద్యోగులందరూ బిజీగా పెట్టి మీరు ఏమైనా పేపర్లు ఏమైనా అమ్ముకుందామని చూస్తుండ్రా అనే డౌట్ ఈరోజు నిరుద్యోగ సమాజంలో వస్తుంది. మేము నిన్న చూసిండ్రు, అది ట్రైలరే, అది ట్రైలర్ మాత్రమే. అది కాబట్టి నిరుద్యోగులు ప్రభుత్వాన్ని మార్చిండ్రు. ఇవాళ నువ్వు కూర్చున్నామంటే కేవలం నిరుద్యోగుల వల్లనే, అంత మించి ఏం లేదు. ఈరోజు గవర్నర్ గారికి కూడా నేను బహిరంగ లేఖ పంపిన, దాని అంశాన్ని నేను వెల్లడిస్తా. కానీ రేపు ఇందాక తమ్ముడు చెప్పినట్టు తిరిగా రేపు వీళ్ళందరూ వందలాది మంది ఈరోజు డిఎస్సీలో కమిషనర్ కలిసిండ్రు. నిన్న వేలాది మంది అటెండ్ అయ్యిండ్రు. ఈ పోరాటం అనేది ఆగదు. కాబట్టి ముఖ్యమంత్రి గారు విద్యాశాఖ మీ దగ్గర పెట్టుకున్నారు. నేనే విద్యాశాఖ మంత్రి అని కూడా నువ్వు అన్నావు. కాబట్టి రేపు చెలో మినిస్టర్ క్వార్టర్స్ ఏదైతే ఇప్పుడు మిత్రులు పిలుపునిచ్చిందో దానికి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి నిరుద్యోగులు వేరే నియోజకవర్గంలో వీళ్ళు మద్దతుగా నిలబడాలి. రేపు అందరూ కూడా మినిస్టర్ క్వార్టర్స్కి వెళ్ళి ఆడ మంత్రులందరినీ కూడా వాళ్ళపైన ఒత్తిడి తెచ్చి, ఇప్పుడు విద్యాశాఖ మంత్రి ముఖ్యమంత్రి పెట్టుకున్నాడు, ఆయన మీద ఒత్తిడి తెచ్చి వెంటనే ఎగ్జామ్ అనేది మినిమం 2-3 నెలలన్నా వాళ్ళకు వాయిదా వేయాల్సిన అవసరం ఉన్నది. 1. 2, నీ పక్కనున్న రాష్ట్రం ఇప్పుడు ఎవరితోనైతే నువ్వు చంద్రబాబు నాయుడుతో చర్చలు జరుపుతున్నావు, ఆయన అడుగు చెప్తాడు. ఆయన టెట్ నార్మలైజేషన్ చేసిండు, మెగా డిఎస్సి చేసిండు. ముఖ్యమంత్రి 5 నెలల రోజులు కాకముందే. ఇవాళ నువ్వు 6 నెలలు దాటింది. ఇవాటి వరకు ఏం జరగలేదు. కాబట్టి మీరు వెంటనే ఇవాళ రాత్రి వరకు మీరు పరీక్ష వాయిదా వేయాలి, టెట్ నార్మలైజేషన్ చేయాలి. దాంతో మెగా డిఎస్సితో 2 నెలల తర్వాత మీరు ఎగ్జామ్ వాయిదా వేయాలని చెప్పి కోరుకుంటున్నాను. రేపు రాష్ట్రంలో ఉన్న రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న డిఎస్సి అభ్యర్థులు వాళ్ళకి మద్దతుగా గ్రూప్ 2, గ్రూప్ 3 కూడా మేము ఎగ్జామ్ వాయిదా వేసినాం. కానీ అలా పోస్టు కూడా పెంచాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అందరు గ్రూప్స్ వాళ్ళు డిఎస్సికి రేపు మద్దతుగా వీళ్ళది కూడా వాయిదా వేయాలి, ఇక డిఎస్సి చేయాలనే దాంతో ఖచ్చితంగా చలో మినిస్టర్ పాట సక్సెస్ చేయాలని కోరుకుంటున్నాను. ఇవాటికి 5వ రోజు నాకు మద్దతుగా వచ్చిన డిఎస్సి అభ్యర్థులకు కృతజ్ఞతలు.